ఖమ్మం జిల్లా వెలగమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కాగితం రాసి మీ ఫోన్ నంబర్, ఆధార్, రేషన్ కార్డు నంబర్ వేసి కాగితం ఇట్లా ఇస్తే మళ్ళీ పోతాయి. ఈరోజు ఇస్తే ఇక్కడ మరి ఉండకండి, రావు. మీరు అర్జెంటుగా కూర్చుంటే రావు, టైం పడుతుంది. ఇవి రాలేవు అనేది మళ్ళీ కూడా మా దగ్గర మస్తు దరఖాస్తులు ఉన్నాయి. అమ్మ ఈయనమ్మ ఇప్పుడు తెలుసు అమ్మ, అవి చూస్తామమ్మా, అట్లా కాదు, ఇక్కడ లేరు, ఇప్పుడే జరగదు. ఏం చూస్తారమ్మా? ఇవ్వకపోతే ఎవరు పరిశీలన పేరు వచ్చిందా? గత నెల 24న వెలగమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు ప్రాథమికంగా 311 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా బాధితులు తమ కలల సౌదాన్ని నిర్మించుకోవటానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది. విచారణ ఏమన్నా చెప్పట్లేదు. ఏం కూరలో మీకు ఇల్లు ఉంది, మీ అమ్మకు, మీ అన్నకి ఇక్కడ ఇచ్చినాము. అన్నకి అమ్మది మీ పేరు మీద లేదు, మీ అమ్మ పేరు మీద ఉంది కదా. అక్కడ జాగా ఉందా? ఏం కూరలో జాగా ఉందా? ఏం కూరలో జాగా ఉందా? జాగా లేకపోతే చూసి, ఇప్పుడు కాదు, టైం పడుతుంది. మీరు యాది కొద్ది చూస్తారు. ఖమ్మం జిల్లా వెలగమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. గత నెల 24న వెలగమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు ప్రాథమికంగా 311 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా బాధితులు తమ కలల సౌదాన్ని నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, నేడు వెలగమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి?
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ సంపత్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై ఈరోజు రాజకీయ చరిత్రలోనే కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వినపడిన నేపథ్యంలో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారిపై వేసినటువంటి పిటిషన్లు మొత్తం కూడా ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో కొట్టివేయడం జరిగింది. ఇక తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్పై కూడా ఇటీవల కాలంలోనే పూర్తిగా విచారణ కంప్లీట్ కావడం. ఈరోజు మరికాసేపులోనే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో గడ్డం ప్రసాద్ మరికాసేపులోనే ఈ 2 పిటిషన్లపై కూడా తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఇక గతంలో చూసాం 8 మంది ఎమ్మెల్యేలకు వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే కొనసాగుతారంటూ కూడా గతంలో స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన విషయానికి వస్తే అతను బీఆర్ఎస్ నుంచి బీఫామ్తో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ అతను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. తనకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నోటీసులు సర్వ్ చేయలేదు, తనను తొలగిస్తున్నట్టు, తనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కూడా ఎక్కడ కూడా నోటీసులు సర్వ్ చేయలేదంటూ కూడా దానం నాగేందర్ ఇటీవల కాలంలో స్పీకర్ సమర్పించినటువంటి అఫిడవిట్లో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను కూడా పొందుపరిచారు. మరి ఇదే తరహాలో అటు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయానికి వస్తే తన కూతురు ప్రస్తుతము ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ ఎంపీ ఎన్నికల సమయంలో అనేక సభల్లో సమావేశాల్లో కూడా కడియం శ్రీహరి ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కేవలం తన కూతురు మాత్రమే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది, కానీ తనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇటీవల కాలంలో కడియం శ్రీహరి సమర్పించినటువంటి అఫిడవిట్లో చాలా స్పష్టమైనటువంటి అనేక అంశాలు కూడా పొందుపరిచారు. అయితే ఈ ఇద్దరు విషయంలో టెక్నికల్గా సైంటిఫిక్గా కొన్ని క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా స్పీకర్ మరి ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒకటే ఆరోపిస్తున్నారు, స్పీకర్ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా అమలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్, ఒక హోదాలో ఉన్నటువంటి స్పీకరు మొత్తం కూడా దాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని మొత్తం కూడా పూర్తిగా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు దేశంలో రాహుల్ గాంధీ మొత్తం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని మొత్తం కూడా తిరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు అమలు చేయకుండా స్పీకర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా అమలు చేస్తున్నాడంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అటు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఈ ఇద్దరికి సంబంధించిన అంశంపై ఏ విధంగా తీర్పిస్తారని మాత్రము సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ 4 సార్లు గడివించింది. ఇక చివరిగా అల్టిమేటంగా ఖచ్చితంగా 4 వారాల్లో ఈ రెండు అంశాలపై, అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయం కావచ్చు, కడియం శ్రీహరి విషయానికి కావచ్చు, ఈ 2 విషయాలపై పిటిషన్ మాత్రము తుది తీర్పు ప్రకటించాలి. ఎందుకు తీర్పు ప్రకటించలేదంటూ కూడా గత విచారణలోనే స్పీకర్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఇప్పుడు ఈ విషయంలో స్పీకరు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మాత్రం కొడుతుంది. గతంలో మనం చూసాం దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా వేడి పడుతుంది, అతను ఖచ్చితంగా మళ్ళీ ఖైరతాబాద్కి ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ స్పీకర్ వీరి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి కాసేపులోనే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్.